జంగారెడ్డిగూడెంలో తమ్మినేటి అంజిబాబు అనే యువకుడిని కిడ్నాప్ చేసి గ్రామ శివారులో తలకిందులుగా వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపింది. చికిత్స అనంతరం బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా నిందితులకు కొమ్ము కాస్తున్నారు అని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధ్యులపై కేసు నమోదు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్టేషన్ ఎదుట ఆందోళనకు బైఠాయించి రహదారి దిగ్బంధనం చేశారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. అంజిబాబును కొట్టి దాడి చేసి గాయపరిచిన 7గురిపై కేసు నమోదు చేసి కిడ్నాప్ కు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 7 గంటలకు ఫోన్ చేశారండి. నేను 7:30కి వస్తానన్నానండి. 7:30కి వస్తానంటే వెళ్ళేప్పటికి తాడే వచ్చేది అనేసి నన్ను అడిగారండి. నేనే అనేసి చెప్పానండి. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగనేసి అన్నారండి. నేను ఈ లోపల ఫోన్ మాట్లాడుతూ ఉన్నానండి. ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఒక కారు వచ్చిందండి. కారు వచ్చేసి ఉన్నప్పటికీ నన్ను కారులో నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే నన్ను లాక్కెళ్ళిపోయి కారులో కూడా చేసేసి ఆటో కూడా ఆపలేదండి. రన్నింగ్లోనే ఉంది ఆటో. తీసుకొని వెళ్ళిపోయి పుట్టాయిగూడ రోడ్లో నన్ను ఒక కోళ్ళ ఫారం దగ్గరికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి నన్ను కాళ్ళు చేతులు కట్టేసి పైకి అలాడి తీసి కొట్టి స్తంభానికి కట్టేసి కొట్టారండి. కొట్టిన తర్వాత మళ్ళీ తల కిందకి కాళ్ళు పైకేసి మళ్ళీ కొట్టారండి. కొట్టిన తర్వాత రేపొద్దున మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడ తేల్చుకుందాం అనేసి నన్ను ఎస్ఆర్ పంకాడికి పంపించేసి వెళ్ళిపోయారండి. వాళ్ళు మార్నింగ్ నుంచి మేము ఆ కొట్టిన వాళ్ళందరినీ రప్పించండి. రప్పించిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైల్ చేయాలని చెప్పేసి మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇదిగో గంట అదిగో గంట అని ఇది 5 o'clock ఒక డెడ్ లైన్ పెట్టారండి. 5 o'clock దాకా ఆగామండి. ఆ తర్వాత మీ మీడియా పరంగా మీ అందరిని అప్రూవ్ చేయమండి. ఇది సార్ తీసుకొస్తామని తీసుకురాలేదు సార్. కారు తీసుకొస్తామన్నారు. మార్నింగ్ నుంచి కారు వచ్చేస్తుందన్నారు. స్టేషన్లో పెట్టమన్న కారు అయితే రాలేదండి. రాత్రి జరిగిన సంఘటన కారు కూడా తీసుకురాలేదు. ఇప్పుడైతే తీసుకురాలేమో అని చెప్తున్నాను అంత ఎస్ఐ గారు. దాన్ని ఎంతవరకు న్యాయం చేయగలతో మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నామండి. నైట్ కిరాయి ఉంది రామని ఆటో డ్రైవర్ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఆటో డ్రైవర్ ఏం చేశారంటే కిరాయికి వెళ్ళి అలవాటు మీద కిరాయికి వచ్చాడు. ఏ ఊరు నుంచి ఫోన్ చేశారు? ఎవరు చేశారు? వాళ్ళు తెలిసిన వాళ్ళేనా మీకు ఫోన్ చేసిన వాళ్ళు? అసలు వాళ్ళు ఎవరో తెలియదండి. మంతకట్లేసుకు వెళ్ళాలి ఇక్కడ కోళ్ళఫారం దగ్గరికి అని చెప్పేసి చెప్పారండి. సరే వస్తాననేసి అన్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాస్పల్ రంగారావు గారి దగ్గరికి రమ్మనేసి అన్నారండి. అక్కడ ఆగానండి. ఆగిన తర్వాత కారు వచ్చి నేను కార్లో పెట్టి వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? పాత అసలు వాళ్ళు ఎవరో మీకు తెలియదు కదా? అసలు ఎవరో కూడా తెలియదు సార్. వాళ్ళెవరో కూడా తెలియదు.